తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో చేస్తున్న అరాచకాలపైన ప్రశ్నిస్తున్న కరుణాకర్ రెడ్డి గారి పైన ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఇది చాలా అన్యాయము. 24 సంవత్సరాల ముందు ఆయన కొనుక్కున్న భూమిని ఈరోజు ఏదో రకరకాల కారణాలతో ఆయన భూమి పైన ఈరోజు బుల్డోజర్లు ప్రయోగించి కాంపౌండ్ వాల్ ధ్వంసం చేసి అందులో బోర్డులు పెట్టి ఆయన్ని మానసికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కరుణాకర్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతి ఒక్క ప్రశ్న కూడా ఈరోజు ఎక్కడ కూడా ప్రభుత్వం వాటికి జవాబు చెప్పకుండా ఆయన పైన కక్ష సాధింపు చర్యలు దిగుతూ ఉంది. ఆయన అడిగింది ఒకటే ప్రభుత్వాన్ని. ఏ రోజు కూడా ఆయన చాలా పద్ధతిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు తప్పితే ఎక్కడ కూడా ఆయన వ్యక్తిగత దూషణలు కానీ లేకపోతే కక్ష సాధింపు చర్యలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేపట్టింది లేదు. ఈరోజు ఈ చర్యలన్నింటినీ కూడా ఖండిస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా టెంపరీనే. ఆయన ఎక్కడ కూడా భయపడే వ్యక్తి కాదు. ఖచ్చితంగా కరుణాకర్ రెడ్డికి మద్దతుగా మేమందరూ కూడా నిలుస్తాము. ఇలాంటి అరాచకాలన్నీ కూడా ఎన్ని చేసినా కూడా మేమందరూ కూడా కలిసికట్టుగా ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము. అదేవిధంగా సరైన సమయంలో వీటన్నిటిని కూడా చేసిన వాళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. సరే, ప్రశ్నిస్తే రాష్ట్రంలో అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. సో అదే పరంపర ఇది కంటిన్యూ అవుతున్నట్టు. కరుణాకర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా టీటీడీ విషయాలు కానీ లేకపోతే ప్రభుత్వం చేస్తున్న విషయాలు కానీ చాలా చక్కగా పద్ధతిగా మాట్లాడతారు, ఏ విషయం ఉన్నా కూడా. సో అలాంటి వ్యక్తి పైన ఈరోజు ఎప్పుడో 24 సంవత్సరాల ముందు ఆయన కొన్న భూముల పైన ఈరోజు వచ్చి చర్యలు తీసుకొని ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా చాలా సరైన పద్ధతి కాదు. ఇప్పటికే చూసాం ఎంతో మందిని కక్ష సాధింపు చర్యల్లో జైల్లో పెట్టడము, ఆస్తులు ధ్వంసం చేయడం ఇవన్నీ చేస్తున్నారు. ఎక్కడా లేని కొత్త ఒరవడి తీసుకొచ్చారు. వీటన్నిటికి కూడా ప్రజలు సరైన సమయంలో తగిన గుణపాఠం చెప్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.